యోసేపు మరియకు ప్రదానము చేయబడిన భర్త. వరేకము కాకమునుపు. చూసారా, ఇక్కడ ఆమె గర్భవతి అని తెలిసింది కదా, ఆమెని అవమానపరచాలనుకున్నాడా? అందుకే సో వెరీ కైండ్ ఎనఫ్. చూడండి, యోసేపు సున్నిత మనస్కుడు. ఆమెని బహిరంగంగా ఆమెను అవమానపరచనలేదు. సున్నిత మనస్కుడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆమెను చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడు. దేవుని మాటలు సమ్మతించాడా లేదా? అంటే ఇప్పుడు దేవుని మాటలు సమ్మతించడం ద్వారా ఇంకా వివాహం అయింది. వారిద్దరూ భార్యాభర్తలకు ఒక చోటకి రాలేదు. ఆమె గర్భవతి అయింది. చూసే వాళ్ళకి ఎట్లుంటుందండి? మీరు చెప్పండి. యోసేపు, ఏంటిరా నీ భార్య ప్రెగ్నెంట్ అంటగా? ఎలా సమాధానం చెప్పాలి? దేవుని మాటకు ఒక్కొక్కసారి ఎస్ అన్నప్పుడు మనం అవమానాన్ని భరించడానికి సిద్ధంగా ఉండాలి. నిందను, తిరస్కారాన్ని భరించడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకో తెలుసా? లోకానికి మంచి వద్దు, చెడు కావాలి. ఆ అమ్మాయి చాలా మంచిదంటగా, నచ్చదు. నీకు ఆ అమ్మాయి గురించి తెలుసా అంటే చెప్పు చెప్పు. ఏంటి ఆ ఇంట్రెస్ట్? లోకానికి చెడు కావాలి. మంచి వార్త చెప్పడానికి పరిగెత్తావు, కానీ ఏ వార్త చెప్పడానికి? చెడు వార్త చెప్పడానికి. చెడుకి అలవాటైపోయింది చెవులు. యోసేపు, నీ భార్య ప్రెగ్నెంట్ అంటే కదరా, ఎందుకు అక్కలను వదిలేయచ్చు కదా? ఎవరు చెప్పాలి ఇప్పుడు వీళ్ళకి? దేవుడు మాట్లాడటం అరుదైన వేళ, దేవుని ప్రత్యక్ష దొరకని వేళ, నిశ్శబ్ద కాలంలో కొనసాగుతున్న వేళ. మరీ దగ్గరికి వచ్చి ఎవరన్నా అడిగారు అనుకోండి, హావ్, ఎలా ప్రెగ్నెంట్ అయ్యావంటే, నాలో నుండి లోకరక్షకుడు రాబోతున్నాడంటే ఎవడన్నా నమ్ముతాడా? అసలు యేసయ్య స్వయాన దిగి లేఖనాలు నన్ను గురించి పరిశోధిస్తున్నాయి. అవి నా గురించే. మీరు లేఖనాలు పరిశోధిస్తున్నారు, అవి ఘోషిస్తున్నాయి. లేఖనాలలో నిత్య జీవము కలదని మీరు వాటిని అవి నా గురించి విన్నాడు ఎవడన్నా? మరీ చెప్పే మాటలు వింటారండి? మీరు ఆలోచించండి. మరీ చెప్పే మాటలు వింటారా? వింటరు. నో. ఎంత వేదన చెంది ఉండాలి ఆలోచించండి. మరి ఎవరింటారండి? యోసేపు దగ్గరకు వచ్చి, ఇదేంటిరా పిల్ల ప్రెగ్నెంట్ అంట, తీసుకురాపోయావు బయటికి, బయటికి ఈడ్చు, రాళ్ళతో కొట్టు, సభ ముందుకు దా, వద్దు, అటు పిల్ల వద్దురా మనకి అంటే యోసేపు ఏం చెప్పాలి? మీరు అనుకున్నట్టు కాదులే. దేవుడు నాకు కల్లో కనిపించి పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది అంటే వీళ్ళిద్దరు ఎట్లుంటారండి ప్రజల దృష్టిలో? దొందు ఇద్దరిద్దరే. లోకానికి మనం వెర్రివారుగా కనిపించవచ్చు, కానీ ప్రభు దృష్టిలో ఎన్నికైన వాళ్ళం మనం. ఆత్మ సంబంధులు ప్రకృతి సంబంధులకు అర్థం కారు. వింటున్నారా? ఇది ఆత్మ సంబంధమైన జీవితం. ఇది లోకానికి అర్థం కాదు. ఈ భాష, ఈ నడవడిక, ఈ పద్ధతులు లోకానికి అర్థం కావు. లోకానికి వెర్రితనం కనిపిస్తుంది.